భర్త చనిపోయి తల్లిదండ్రులే దిక్కని పుట్టింటికొచ్చిన కూతురికి భరోసా ఇవ్వాల్సిన తండ్రి కాస్త ఆమెపై కన్నేశాడు. అసభ్యకరంగా ప్రవర్తించాడు. లొంగ తీసుకోవాలనుకున్నాడు. ఎంత ఏడ్చి బతిమాలినా మళ్లీ అదే పద్ధతి. ఇది గమనించిన భార్య తన బిడ్డ బాధను చూసి తట్టుకోలేకపోయింది. తన ముందే బిడ్డపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో భర్తను గొడ్డలతో అతి కిరాతకంగా చంపింది ఆ భార్య. సంగారెడ్డి జిల్లాలో జరిగింది దారుణ ఘటన. చౌటకూరు మండలం సుల్తాన్పూర్కు చెందిన మానయ్య, ఇందిరా దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె భర్త అనారోగ్యంతో మృతి చెందగా రెండో పెళ్లి చేశారు. భర్తతో కలహాల కారణంగా అతనితో కూడా విడిపోయి సంగారెడ్డిలో కూలి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులతోనే పుట్టింట్లో ఉంటుంది. చిన్న కుమార్తెకు కూడా గ్రామంలో ఉన్న వ్యక్తితో వివాహం జరిపించారు. అటు కుమారుడు భార్యతో కలహాల కారణంగా 4 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. కుమారుడు మృతి చెందిన కొద్ది కాలానికే మానయ్య మద్యానికి బానిసయ్యాడు. తాగొచ్చి భార్యను చావుబాదేవాడు. అలా మద్యం మత్తులో మానయ్య చూపు పెద్ద కుమార్తెపై పడిందే. వావి వరుసలు మరిచిపోయి కామాంధుడిగా మారి కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఎన్నిసార్లు తన జోలికి రావద్దని బతిమాలినా అదే పనిగా హింసించేవాడు. ప్రతిరోజులానే ఫుల్గా తాగి ఇంటికొచ్చి కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడు. చేతిలో గొట్టెలు పట్టుకుని తనను ఆపొద్దని భార్యను బెదిరించాడు. దీంతో క్షణికావేశంలో ఇందిర భర్త చేతిలో ఉన్న గొడ్డలను తీసుకుని భర్త తల నరికేసింది. దీంతో మానయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి ఇందిర ఆమె కూతురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా తన కూతురుతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకే భర్తని కూడా చూడకుండా చంపేసినట్లు ఆమె తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.